నమస్తే బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్న తెలుగు ప్రజలు. ప్రతి ఇంటా వెలిగిన భోగి మంట. తెలుగుదనం ఉట్టిపడేలా నగరంలో ప్రారంభమైన సంక్రాంతి శోభ. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. భోగి పండుగ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించిన సీఎం. ప్రజాప్రతినిధులుగా అన్ని వేళలా మీతోనే ఉంటామని చంద్రబాబు హామీ. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారన్న ఎంపీ. రాష్ట్రంలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొందని వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. భోగి పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ప్రజలు సందడి చేశారు. గ్రామాల్లో నగరాల్లో యువతీ యువకులు పిల్లలు పెద్దలు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకున్నారు. మహిళలు అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. హరిదాసులతో పాటు అలంకరించిన బసవన్నలు ఇంటింటికి వెళ్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజాప్రతినిధులు నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు. ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొడువుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది, హే నింగి సింగిడి అయ్యింది, హే చల్ చరక్ తెచ్చింది. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో, హే పత బస్తికి జాओ, హే ధూల్ పెట్టకు భాగో, హే ఇటు మంజా లేగా. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే, ఈ మకర రాశిలోకి అడుగు వేసే దిశను నేటితో మార్చే చెట్లు పూలను పూసేలే, పండ్లు నిండుగా కాసేలే, ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడినిచ్చిందే, బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే, సంక్రాంతి ఇంటికి వచ్చేసే, గుండెల వాకిళ్లలో బంధం ముగ్గులు వేసే, జ్ఞాపకాల ముద్ద. मारेंगे, हे गोलकोंडा को जाएंगे, हे मचा ढील डालेंगे. लेट्स गो लेट्स गो लेट्स गो लेट्स गो, हे मेरा प्लास्टिक मजा है, तेरा नायलॉन मजा है, मामा पिंच को आजा बीच कांड अफा करेंगे. भोगी मंट भाग्यम వెచ్చనైన రాగం, మకర రాశి తొంగి చూసి ఆయుష్ పోసే, కనుమ నాటి యోగం పోవులకు స్నానం, పశువుల పాదాలు మొక్కి రైతు ధరించే. రాష్ట్రంలో సంక్రాంతి సందడి మొదలైంది. మొదటి రోజున భోగి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి. ఈ భోగి భోగ భాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానన్నారు. నమస్కారం. రంగవల్లి పోటీల్లో మొట్టమొదటి ప్రైజు తనుశ్రీ అండ్ గాయత్రి 39వ బాక్స్లో వేశారు. వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్డీఏ కూటమి నాయకులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంపీ కేశినేని శివనాథ్ భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. బాబు ఆడియో సిస్టమ్ మా వాళ్ళకి ఊపు రావట్లేదంట. గంగటోలు గంగిరద్దు అయ్య గారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం పిచ్చనక రకారు జోరు చూసి చుర్రుమంటే భోగి పంట ఎగిరేదే గాలి పట్టం పిల్లల గోలంట కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటళ్ళు. 8 గంటలకు పిల్లలు భోగిపళ్ళు ఏర్పాట్లు జరిగినాయండి. సో నేను ఇంకా చిన్న పిల్లలు ఉంటే మాత్రం వారిని 8 గంటల కల్లా ఇక్కడ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. చిన్న విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేలా వివిఐటి ఆధ్వర్యంలో కాలినడక నిర్వహించినట్లు వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకొని వివిఐటి కళాశాల నిర్వహించు దర్గా టు దర్గా 30 కిలోమీటర్ల నడక కార్యక్రమంలో వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కుల మతాలకు అతీతంగా సాగుతున్న యాత్ర సంకల్పం, పట్టుదల ఉంటే సాధించగలమనే దానికి ఇది నిదర్శనమని చెప్పారు. వివిఐటి నిర్వహించు జాతి సమైక్యత నడకను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని తెలిపారు. దర్గా టు దుర్గా అని గుంటూరులో మస్తానే దర్గా నుండి విజయవాడ కనకదుర్గ దాకా ఈవీఐటి కాలేజ్ పిల్లలు, మేనేజ్మెంట్ అందరం ప్రతి ఇయర్ జాన్ 12న వివేకానంద బర్త్డే అని పురస్కరించుకొని నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ చేస్తా ఉన్నాం. పిల్లలందరూ ఈ 33 కిలోమీటర్స్ వాక్ గుంటూరులో దర్గా నుంచి మొదలై జైన్ టెంపుల్ దగ్గర ఆగి నంబూరు దగ్గర డోలాస్ నగర్లో చర్చిలో దండం పెట్టుకొని తర్వాత ఇక్కడ దుర్గగుడి చేస్తాం. అన్ని మతాల వారు కలిసి ఉండాలనే సదుద్దేశం కోసం ఇది చేస్తా ఉన్నాం. ఇది కాకుండా పిల్లల వయసులో ఏదన్నా చేయలేమనుకుంటా ఉంటారు కదా, ఇలాంటి పని చేస్తే మనం ఎప్పుడు 33 కిలోమీటర్లు నడవగలం అనుకోం. ఇప్పుడు 1000 మంది పిల్లలు పైన నడిచారు. ఇప్పుడు
ఒక్కసారి మొదలుపెట్టి చేద్దాం అనే సంకల్పం గట్టిగా చేసుకుంటే, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం కలగడానికి ఇది ఉపయోగపడతా ఉంది. ఇది ప్రతి ఇయర్ ఇలానే కంటిన్యూ చేస్తాం. వివిఐటి విద్యా సంస్థలు ఈ 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ దర్గా టు దుర్గా అనే నడక ఈ రోజు కూడా చాలా విజయవంతంగా జరిగిందండి. మేము చాలా సంతోషిస్తున్నాము. వివేకానందుడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇది ఒక యువజనోత్సవంగా ఉత్సాహంతో అందరూ పాల్గొనాలని కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి మా ఆఖరికి 82-85 సంవత్సరాల వరకు వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మనం లక్ష్యం పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ లక్ష్య సాధనకు నిరంతరంగా అంతే సమిష్టిగా కృషి చేసి మన మనో సంకల్పంతో మన లక్ష్యాన్ని చేరాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. సో ఈ సంవత్సరం కూడా మేము ఇలాగా మా కృషి ఫలించింది. దీనికి మేము చాలా మాలో ఉత్సాహాన్ని నింపిన మా వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలండి. అలాగే ఎంత దూరం మనం కలిసి పనిచేస్తే మనం ఎంత పనినైనా అవలీలుగా చేసుకోవడం అనడం, మరి సమిష్టిగా ఉంటే ఎంత లక్ష్య సాధన అయినా మనకి చిటికలో మనకి అది మనకి కుదురుతుంది అనడంలో ఇది ఒక జాతీయ సమైక్యత నడక అనేది ఒక చక్కని ఉదాహరణ. మరి మీ అందరి ఉత్సాహంతో ఇంకా మేము ఫ్యూచర్ లో ఇంకా చాలా బాగా పార్టిసిపేట్ చేసి, ఎక్కువ మందితో పార్టిసిపేట్ చేసి ఇంకా మేము విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఆనందోత్సవాల మధ్య వైభవంగా జరుగుతున్నాయని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సరిచేస్తున్నదని వెల్లడించారు. వచ్చే సంక్రాంతికి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పూజలు నిర్వహించి భోగి మంటలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. ఓం యాపరణేర్యావరాజం వరుణః సన్నో భవత్తర్యమ సన్న ఇంద్ర బృహస్పతిః సన్న విష్ణురుత్తమః నమో బ్రహ్మణే నమస్తే వాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్ష
మనసునాది మంచి పెంచు మమత మాది ప్రతిలో సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో లోపించిన ఇటువంటి లోటుపాట్లన్నీ సవరించుకునే వాళ్ళ ప్రజలు అత్యధికంగా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ గొల్లపూడి గ్రామం అంటేనే అందరికీ అచ్చొచ్చిన గ్రామం. ఈ గ్రామంలో సంక్రాంతి సంబరాలు గత 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటాం. అందులో నేను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అందరం కూడా పాల్గొని ఈ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు, అంతేకాకుండా ముందుగా మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి స్మరించుకుని తర్వాత భోగి మంటలు ప్రారంభించడం, సంక్రాంతి వేడుకలు ఇక్కడి నుంచి ప్రారంభించడం అందరికీ ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా వచ్చే సంక్రాంతికి రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ తప్పకుండా జరుగుతుంది కూడా. అందరూ కూడా ప్రజలు అదే విశ్వసిస్తున్నారు. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సందర్భంగా ఈ రోజు మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ముందుగా తెలుగు ప్రజలు దేశ విదేశాలు ఎక్కడున్నా కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి మంటల్లో చెడు నశించి మన రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి. ఈ సంక్రాంతి వైభవంగా జరుగుతా ఉంది. రాష్ట్రం కూడా పురోభివృద్ధిగా అడుగులు వేస్తుంది. తప్పకుండా వచ్చే సంక్రాంతి నాటికి తెలుగు ప్రజల కళల, ఆంధ్ర ప్రజల కళల అమరావతి కళ కొంత దూరం సాకారం అయ్యి ముందుకు సాగుతుందని ఆకాంక్షిస్తూ మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అనాథల పట్ల ఆదరణ కలిగి ఉండాలన్న సద్భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ఉమ్మడి చెంటి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఆనందోత్సవాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో అనాథ పిల్లల కళ్ళల్లో కూడా సంక్రాంతి ఆనందాన్ని చూడాలని సంక్రాంతి పిండి వంటలను అందజేస్తున్నామని వెల్లడించారు. 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ముందు కార్పొరేటర్ పెట్టే ఉండే పిండి వంటలు చేసుకొని మరి అక్కడ తీసుకెళ్లడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో బొంబాయి రవ్వ, మినపప్పు, కందిపప్పు అన్ని రకాలు కూడా వారు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటది. మరి పండగ అనేది ఇవాళ సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి అతిపెద్ద పండగ. మరి ఊళ్ళ నుంచి కూడా మరి వారి ఇళ్ళకెళ్ళి ఎక్కడ చేసుకున్న ఉద్యోగస్తులు కూడా వారి ఇళ్ళకెళ్ళి ఓ పండగ వాతావరణం, ఓ పండగని అక్కడ జరుపుకుంటూ జరుగుతూ ఉంటది. మరి ఈ అనాథ పిల్లలు ఎవరు జరుపుకోవాలి, ఎవరు జరుపుతారు అనే ఉద్దేశంతో మన ఇంట్లో అరిసెలు చేయమంటారు, బొబ్బట్లు చేయమంటారు, కజ్జికాయలు చేయమంటారు, బూందీ చేయమంటారు, రకరకాలు. మరి అది మన బాధ్యత, మన పిల్లలు కనుక మనం చేపిస్తాం. మరి అక్కడ వాళ్ళకి ఎవరు జరుగుతారు, ఈ పండగ వాతావరణం వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మరి ఆనాడు 12-13 సంవత్సరాల కిందట ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం కూడా యోగా మిత్రులందరి సహకారంతో మేమందరం కూడా ప్రతి సంవత్సరం మరి అక్కడికి వెళ్ళి పిండి వంటలు చేసుకొని తీసుకెళ్లి వారికి మరి ఇవ్వటం జరుగుతూ ఉంటది. వారికి కనీసం 10-15 రోజులు వాళ్ళు హ్యాపీగా తింటారయ్యి. మరి ఇంకా అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. ఇచ్చుటలో ఉన్నాయి, వేరే అచ్చుట లేనే లేదంటాను నేనైతే. మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రెండోది ఏంటంటే ఈ సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సింది ఏంటంటే మరి పండగ వాతావరణం అందరికీ రావాలి, అందరూ కూడా మరి సంతోషంగా ఉండాలా, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనసారా కోరుకుంటూ అదే విధంగా కూడా మరి ఇవాళ మనం గమనించాల్సింది ఒకటి ఉంది. మరి ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ కూడా పిల్లలు తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తామన్నారు. కళాకారులు ఎక్కడుంటే అక్కడే పండగ అని సాంస్కృతిక శాఖ చైర్మన్ పొడపాటి తేజస్వి వ్యాఖ్యానించారు.
కళాకారుల ప్రతిభను గుర్తిస్తూ ప్రతి ఏటా వారిని సన్మానించుకుంటూ స్నేహాలయ ఆర్ట్స్ రావి నాంచారయ్య ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కళాకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. స్నేహాలయ ఆర్ట్స్ రావి నాంచారయ్య ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇనుమల కుదురులోని కరకట రోడ్డులో సంక్రాంతి సాంస్కృతిక వైభవం, సంక్రాంతి విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవం, కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి అనగానే నాకెందుకో కళాకారులు ఎక్కడుంటే అక్కడే పండగలాగా అనిపిస్తుంది. ఎందుకంటే గంగిరెద్దుల మేళాల దగ్గర నుంచి, అక్కడ హరికథల నుంచి, బుర్రకథలు పల్లెటూళ్ళల్లో, ఇవన్నీ కూడా సంక్రాంతి టైంలో మనకంత పండుగ వాతావరణం క్రియేట్ చేసే దాంట్లో ప్రథమ పాత్ర పోషించేదే కళాకారులు. ఈరోజు ఇక్కడ స్నేహాలయ ఆర్ట్స్ వారు మరియు రావి నాంచారయ్య ట్రస్ట్ వారు ఈరోజు కళాకారుల్ని సన్మానిస్తూ వాళ్ళందరికీ తోడ్పాటుగా నిలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత కొద్దేళ్లుగా ఈ డిజిటల్ మీడియా, సినిమాల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కళాకారులకు ప్రాధాన్యత కొంత తగ్గింది. కాబట్టి ఇటువంటి ట్రస్ట్లు లేకపోతే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకొచ్చి ఇటువంటి కళాకారులందరికీ అండగా నిలబడడం అనేది, కళలని ఇన్నేళ్లుగా మనకి 16వ శతాబ్దంలో స్టార్ట్ అయిందండి నాటక రంగం అనేది. 16వ శతాబ్దం నుంచి నేడు 2024 వరకు కాపాడుకోగలుగుతున్నాం అంటే గవర్నమెంట్స్ ప్రోత్సాహంతో పాటు ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి కళాకారులకు అండగా నిలబడవల్లే వాళ్ళకి అవకాశాలు సరిగ్గా ఉన్నా లేకపోయినా చప్పట్లతో సరిపెట్టుకునే వాళ్ళే కళాకారులండి. ఈరోజు వాళ్ళకి పొట్టకూటికి కూడా సరైన అవకాశాలు లేనప్పటికీ కూడా వాళ్ళ కళని బ్రతికించడం కోసం ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ కేవలం శాల్వాజాలు మాకు సరిపెట్టుకుంటాం, అయినా కూడా మేము ఈ కళను బ్రతికిస్తామని ఎంతోమంది కళాకారులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా నాటక రంగంలో చూసినట్టయితే గత 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎన్నో కళాకారులకు బిల్లులు కూడా పెండింగ్ పెట్టారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఏపీ స్టేట్ కల్చరల్ అండ్ కల్చర్ కమిషన్కి చైర్పర్సన్గా అపాయింట్ చేయడం, ఆ తర్వాత నేను ఇందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సాంస్కృతిక వైభవం అనే కార్యక్రమం స్నేహాలయ ఆర్ట్స్ మరియు శ్రీ రావి నాంచారయ్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సాంస్కృతిక వైభవం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ మరియు కళలకు నిలయమైనటువంటి విజయవాడ ఈ యనమల కుదురు గ్రామంలో ఈ నాటకాలని ఏర్పాటు చేశాము. ఇందులో బంగారు కిరీట ధారణ ఆచంట వెంకటరత్న నాయుడు గారికి, అలాగే రతన్ టాటా సేవా పురస్కారం చెన్నకేశుల నాగమల్లేశ్వర వారికి, అలాగే రావి నాంచారయ్య స్మారక పురస్కారాన్ని డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య గారికి ఈ కార్యక్రమంగా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని ప్రయాసాలు కూర్చొని సరే ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఈ స్నేహాలయ ఆర్ట్స్ ఈ సంక్రాంతి సాంస్కృతిక వైభవాన్ని నిర్వహిస్తున్నాము. సంక్రాంతి పండుగ అనగానే ప్రతి గ్రామాల్లోనూ ఎక్కడైనా సరే కోడి పందాలు, జోదము ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మా స్నేహాలయ ఆర్ట్స్ రావి నాంచారయ్య ట్రస్టు మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే విధంగా తెలుగు పద్యానికి, అలాగే ఈ పౌరాణిక పద్య నాటకాలని ప్రదర్శించి మన తెలుగు సాహిత్యాన్ని నిలబెడటం కోసం, అలాగే సంస్కృతిని నిలబెడటం కోసం ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నాయి. రెండవ కూన్ బకోటర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో హర్యానా రాష్ట్రం విజేతగా నిలిచింది. హోరీగా తలపడిన మ్యాచ్లో డి అంటే డి అంటూ పంచులు విసిరారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుండి 400 మంది క్రీడాకారులు హాజరై ఫైట్ విభాగం పోటీల్లో తలపడగా హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 30 మంది వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.
పేరు డి దుర్గా సతీష్ సార్. నా పేరు ఈ కోన్బోక్టర్ ఫెడరేషన్కి ఇండియాకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ జాతీయ స్థాయి పోటీలు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలన్న ఉద్దేశంతో మనము 2వ జాతీయ స్థాయి పోటీలు మనము ఇక్కడ విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ స్థాయి పోటీలకు మనకి సుమారుగా ఒక 15 రాష్ట్రాల నుంచి మనకి మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ రావడం జరిగింది సార్. ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు మనకి 380 మంది నుంచి 385 మంది పిల్లలు క్రీడాకారులు దీనికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈ నెల 11, 12 సార్, శనివారం ఆదివారం 2 రోజులు నిర్వహించాము ఈ కార్యక్రమాన్ని. యాక్చువల్గా ఏంటంటే సార్, మన ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌత్ ఇండియా అనేసరికి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్కి ఆదరణ తక్కువ సార్. వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా ఏంటంటే ఈ కార్యక్రమాలకి కొంచెం అంతగా సపోర్ట్ ఇవ్వరు. నార్త్ ఇండియన్స్ ఏంటంటే ప్రతి సర్టిఫికేట్కి, నేషనల్ సర్టిఫికేట్కి వాళ్ళకి 10th క్లాస్, ఇంటర్మీడియట్ వాళ్ళకి డిపార్ట్మెంట్స్లో ఆర్పిఎఫ్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ఆర్మీ వాళ్ళకి కానీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం అది స్పోర్ట్స్ కోటా అనేది కొంచెం లేకుండా ఇదిగా ఉంది సార్. ఈ కోన్బోక్టర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ రికగ్నైజ్ పొందిన మార్షల్ ఆర్ట్. ఇది కంబోడియా కంట్రీకి సంబంధించిన ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ సార్. ఇది ఈ మార్షల్ ఆర్ట్ వచ్చేసి ఇది ఏంటంటే వాళ్ళ కంట్రీలో ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో జరిగిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ప్రజలు జరుపుకున్న సంక్రాంతి వేడుకలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జరుపుకుంటున్న వేడుకలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఆనందోత్సవాలతో పండుగలను జరుపుకుంటున్నారన్నారు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కార్యాలయం, మన ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం, భోగి మంట వేసి అంగరంగ వైభవంగా గంగిరెద్దులు, అద్భుతమైనటువంటి ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం, అందులో ఎన్డీఏ కూటమి నాయకులంతా కూడా కలిసి పాల్గొనడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా తెలుగు వారందరికీ కూడా పురాణ కాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం సంక్రాంతి పెద్ద పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్న తెలుగు ప్రజలు, ప్రతి ఇంటా వెలిగిన భోగి మంట, తెలుగుదనం ఉట్టిపడేలా నగరంలో ప్రారంభమైన సంక్రాంతి శోభ. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, భోగి పండుగ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించిన సీఎం. ప్రజాప్రతినిధులుగా అన్ని వేళలా మీతోనే ఉంటామని చంద్రబాబు హామీ. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారన్న ఎంపీ. రాష్ట్రంలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.